నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచం మొత్తం ఇప్పుడు శ్వాస బిగపట్టి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వైపు చూస్తుంది. దశాబ్దాల వైరం, యుద్ధ వాతావరణం తర్వాత అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ముఖాముఖి చర్చలకు సిద్ధమయ్యారు. ఈ హై ప్రొఫైల్ మీటింగ్ కోసం ఇస్లామాబాద్ నగరం ఒక సైనిక స్థావరం లాగా మారిపోయింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. అసలు ఈ చర్చల వెనుకున్న అసలు ఎజెండా ఏంటి? ఇస్లామాబాద్ లో భద్రత ఏ స్థాయిలో ఉంది? ఈ భేటీ విఫలమైతే ప్రపంచం ఎదుర్కోబోయే ముప్పేంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇస్లామాబాద్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేడు ఒక అభేద్యమైన కోటలా మారిపోయింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు స్వస్తి పలికేందుకు జరుగుతున్న ఈ చర్చలు అత్యంత క్లిష్టమైనవి. ఈ భేటీ కోసం పాకిస్తాన్ ప్రభుత్వం 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. ఇందులో 6,000 మంది పోలీసులు, 300 మంది పంజాబ్ కానిస్టేబులరీ, 1000 మంది ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. కేవలం నగరం లోపలే కాకుండా నగరంపై ఉన్న మార్గాల్లో హిల్స్ పై ఆర్మీ యూనిట్స్, స్నిప్పర్లు మోహరించారు. హై గ్రౌండ్ పాయింట్ల నుండి ప్రతి అంగుళాన్ని నిశితంగా గమనిస్తున్నారు. అత్యంత కీలకమైన రెడ్ జోన్ ప్రాంతాన్ని పూర్తిగా సీల్ చేసేశారు. పార్లమెంట్, ప్రధాని కార్యాలయం, విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్న ఈ ప్రాంతంలోకి గాలి కూడా చొరబడనంతగా నిఘా ఏర్పాటు చేశారు. చర్చలు జరుగుతున్న సెరెనా హోటల్ చుట్టూ 3 పొరల భద్రతా వలయాన్ని నిర్మించారు. హోటల్లోని ప్రతి గదిని బాంబ్ స్క్వాడ్, నిఘా పరికరాల కోసం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతినిధుల రక్షణలో ఉన్న అధికారులకు మొబైల్ ఫోన్స్ లేదా ఎటువంటి డిజిటల్ గ్యాడ్జెట్స్ వాడకుండా కఠిన నియమాలు విధించారు. పాకిస్తాన్ తన క్లాసిఫైడ్ బ్లూ బుక్ మాన్యువల్ ప్రకారం ఈ భద్రతను పర్యవేక్షిస్తుంది. ఎందుకంటే ఈ చర్చలు కేవలం 2 దేశాల మధ్య సమస్య కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భద్రతకు సంబంధించిన కీలక విషయం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలోని బృందం ఇక్కడ చాలా స్పష్టమైన అజెండాతో వచ్చింది. అయితే చర్చల మార్గంలో ఉన్న అడ్డంకులు సామాన్యమైనవి కావు. ఇరాన్ తన 10 పాయింట్ల శాంతి ప్రణాళికలను ముందుకు తెచ్చింది. అందులో ప్రధానంగా అమెరికా విధిస్తున్న అన్ని ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, స్తంభించేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా యురేనియంను శుద్ధి చేసే తమ సార్వభౌమ హక్కును అమెరికా గుర్తించాలని ఇరాన్ పట్టుపడుతుంది. మరోవైపు అమెరికా 15 పాయింట్ల ప్రణాళికను సిద్ధం చేసింది. హార్ముజ్ జలసంధిని ప్రపంచ చమురు రవాణా కోసం ఉచితంగా తెరవాలని, ఇరాన్ వసూలు చేస్తున్న టోల్ ఫీజును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంది. ప్రపంచంలోని 20% చమురు ఈ మార్గం గుండాగానే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఇరాన్ ఆధిపత్యాన్ని అమెరికా అస్సలు సహించలేదు. అంతేకాకుండా లెబనాన్ కాల్పుల విరమణ అంశం కూడా ఈ చర్చలను ఉత్కంఠకు గురి చేస్తుంది. లెబనాన్ ను కూడా ఈ ఒప్పందంలో చేర్చాలని ఇరాన్ కోరుతుంటే ఇజ్రాయెల్ మాత్రం తన దాడులను కొనసాగిస్తుంది. చర్చల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ లెబనాన్ పై 120 బాంబులతో విరుచుకుపడడం చర్చల సఫలంపై నీలి నీడలు కమ్మేలా చేస్తుంది. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే ఏప్రిల్ 22తో ముగిసే కాల్పుల విరమణ తర్వాత మళ్లీ భారీ యుద్ధం మొదలయ్యే ప్రమాదం కూడా ఉంది. అయితే చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అందుకే ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న ఈ ప్రత్యక్ష చర్చలు ప్రపంచ భవిష్యత్తును మార్చబోయే బిగ్ డీల్ గా చెబుతున్నారు.